బారిస్టర్ పార్వతీశం 4వ భాగం. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడ్డది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వం ఉండే సదభిప్రాయం 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా, భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చీవాట్లు వేసి, చదువు వద్దు, సంధ్య వద్దు, 4 ఏళ్లు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు. ఇంటి దగ్గరుండి వ్యవసాయం చేసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది. భూములు అక్కరకు వస్తాయి. ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను. ఎందుకైనా పనికొస్తాయి. అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడా తెచ్చుకో అన్నారు. నేను ఈ ఏడు ఎలాగైనా కష్టపడి మీదటి మెట్రిక్యులేషన్ కూడా అయిందనిపించుకుని మానేస్తాను. ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమలాడాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి, ఏదో వెర్రివాడు, సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కానీ వాడికేం తెలివితేటలు లేవా? అక్షరం ముక్క రానివాడా? ఇక్కడ కూర్చుని చేసే నిర్వాకం ఏముంది? వాడన్నట్లు ఆ మెట్టు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకోనియండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చచెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సౌజ్ఞ చేసింది. నేను ఇదే సందని ఒక్క ఉజాములో బయటపడి ఏకాఏకి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గేసింది. కానైతే ఈరుడు నాతో చదివిన వాళ్ళు మరి కొంతమంది ఈ ఏడు కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మేస్టారు గారు నన్నట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా? నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు, కార్యక్రమాలు ఆగిపోవు. అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీకు లాభం ఏమీ ఉండకపోగా ఎక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు, హరికథలు కావు. పైకి రావలసిన వాడవు, తెలివైన వాడవు. ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తమండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక, కొట్టలేక ఇప్పుడు ఊరుకున్నా అస్తమానం నన్ను గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఒడిగి ఎలాగో అయింది గనుక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది. ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో, లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను. ఈ సంగతి 2-3 చెవిని పాడేసి ఉంటాడు. అక్కడ నుంచి ఆయన ప్రయత్నం ఏమీ లేకుండానే సంబంధాలు రాసాగేవి. మంచి రోజు ఉన్నప్పుడల్లా ఎవరో పెళ్లివారొచ్చారని, ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చేటంత మాట్లాడడం జరుగుతూ ఉండేవి. తరువాత జరిగినదేమిటో నాకు తెలియదు కానీ ఏ సంబంధమూ మా నాన్న నిశ్చయించలేకపోయేవాడు. పెళ్ళికొడుకు వారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండులాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు. ఆ ఆస్తిని పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. పైన 5వ ఫారం చదువుతున్నాడు. బుద్ధిమంతుడు, తెలివైన వాడు. నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతలి పిల్ల బాగా లేకపోవడమో, కులశీలాదుల నచ్చకనో, కట్న కానుకల దగ్గర పట్టింపో ఏమైతేనేమి, నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతూ ఉండడం కొన్ని మాసాల పాటు జరిగింది. ఇది బాగుంది కాదు అనుకున్నది ఎలాగైనా మానిపించాలని, నేను పెండ్లి చేసుకోక తప్పనిసరైతే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతురు నేను కూడా చూసేదాకా వీలు లేదని పట్టుబట్టాను. అందుకని పెళ్లి కూతురిని నేను కూడా చూస్తే కానీ వీలు లేదని పట్టుపట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగున్నది. ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారొచ్చారు. మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి, సందర్భాలు నచ్చినాయి. కట్న కానుకలు బాగానే ముట్ట చెబుతున్నారట. జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను పెళ్లి పిల్లను చూసి రమ్మని పంపించారు. మేము అక్కడికి పడవ మీద కొంత దూరం వెళ్ళి
బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారి ఇల్లు తెలుసుకుని తిన్నగా వారింటికెళ్ళాం. మేమొస్తున్నామని వారికి ముందు కబురు అందలేదో, అందినా వచ్చిన వాళ్ళెక్కడికి పోతారనే నిర్లక్ష్యంతోనో, పెళ్ళికూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనో ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది. ఇది అలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒక మాటు వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వకాబు చేసుకొచ్చాడు. పిల్ల తల్లి ఇంటి ఎదురుగా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేం పిల్లను చూడడానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చచెప్పి ఒక పావుగంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లను చూచేవారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిల్ల సన్నగా, రెవటలా, పొడుగ్గా ఉన్నది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు. చింతాకుల కంటే చూపువాసి చిన్నగా ఉన్న కనులు. ఈ పక్కను ఆ పక్కను చెవులనందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసిక పుటాలు, శరీర ఛాయతో తొలతూగే నల్లని పరికిణి, కోటు ఇంతవరకు చూచేవారికి సర్వసేనా మూర్ఛ అయినట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకువచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల ధైర్యంగా అదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తింది. ఈ విరహము సైపజాలరా అని జావళి అందుకొంది. బాబోయ్ అందామన్నంత ఉద్రేకం వచ్చి గబుక్కన చేతితో నోరు మూసుకున్నాం. మామయ్య కుయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో, మోతతో గడిచిన తరువాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి, బాగుంది బాబూ, ఇంకా ఆ అమ్మాయిని శ్రమ పెట్టకండి. నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు గనకనా నాయనా, ఇక వెళదామా అంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ, ఇప్పుడు వెళ్ళడమేమిటి? బావగారు రాత్రికి వస్తారు. చూచి వెళుదురుగాని. ఈలోపు మీరు భోంచేసి విశ్రమిద్దురుగాని. పొద్దుననగా ఎప్పుడు భోంచేశారో లేవండన్నాడు. మా మావయ్య, బావగారు కతికితే అతకదన్న సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి. అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను. దయచేయండి, లేవండి, ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్నవారింటికి తీసుకెళ్ళి పాదప్రక్షాళనకు నీరు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునే లోపునే వడ్డనయిందని పిలుపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు. విస్తర్లోకి చేయి పెడుదుం కదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేం ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించిన ఇంటి యజమాని కోపంగా భార్యకేసి చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది. అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు. మీరేమీ అనుకోకండి అన్నాడు. మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లం పచ్చడి వగైరాలు చవిచూచి తల వంచుకొని కిక్కును మనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామె, ఏమే, వాళ్ళకి పాపం 2 అరిసెలు వడ్డించలేకపోయావుటే, అన్నీ ఇలాంటి పనులు చేస్తావేం? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడ్డది. నాకును పచ్చడి చాలా ఇష్టం. ఉంటే కాస్త కొంచెం వెయ్యండి అందామనుకుని నోటి చివరి దాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా పెద్ద ముద్ద నోట్లో వేసుకున్నాను. దాంతో నాకు ఉక్కిరిబిక్కిరై కంగారు వేసింది. మా అమ్మ ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక్క రెప్పపాటులో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ్ళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాము. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు నాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి అబ్దికం. మేము అనుకోకుండా వచ్చేసరికి వారి ఇంటి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది. గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనే లేదో, మాకు తెలియదనే అనుకుందో, ఏమైతేనేం పర్యవసానం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్ళికూతురు తండ్రి రానేలేదు.
మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడవునా ఈ సంఘటన తలుచుకుని విరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించటానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేము ఆపుచేశాం. ఇక ఆ పెళ్లివారెప్పుడూ మాకుత్తరమన్నా రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ, మామయ్యల అండ చూసుకుని నేనింకో 4 ఏళ్ల దాకా పెండ్లి చేసుకోను. మీరేమనుకున్నా సరే, ఆ ప్రయత్నం మీరు విరమించుకోకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడో ఏమో మాట్లాడక ఊరుకున్నాడు. మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను.